అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు పిల్లలు పెద్ద మనుషులు ఒకటే ముచ్చట్లు ఒకటే ఆటపాటలు. ఏ ఇంట్లో చూసినా సంక్రాంతి సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి. కొత్త అల్లుళ్లకు తీరొక్క తీర్ల వండి పెట్టిర్రు అత్తగారింటోళ్ళు. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసినట్టే కనిపిస్తున్నాయి ఇండ్లన్నీ. అన్నిటికీ మించి ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఇంట్లో పండుగ గట్టిగా చేసిర్రు. నారావారి పల్లెల సందడే సందడే అన్నట్టు అవుతున్నది పొర్రి. మనం కూడా ఒక్కసారి చూసేద్దాం పర్రి. పట్నం రోడ్లన్నీ బోసిపోయినాయి. పబ్లిక్ అంతా పట్నాలు ఇడిచిపెట్టి పల్లెలకు చేరిండ్రు. గట్లనే లీడర్లు కూడా ఇంటి వాళ్ళందరినీ తోలుకొని సొంతూర్లకు పోయిండ్రు. భోగినాడు ఆటలు పాటలు ముగ్గుల పోటీలతో సందడి చేస్తే సంక్రాంతి నాడు సీఎం సార్ ఇంటికాడ పూజలు జోరుగా నడిచినాయి. బాబు సారు ఇంటోళ్ళు నందమూరి ఇంటోళ్ళు కలిసి కట్టుగా చేసుకున్నారు పండుగ సంబరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు పంచ కట్టుకొని ఇంటి ఆమెను ఎంట పెట్టుకొని పోయి గ్రామ దేవత సత్యమ్మకు పూజలు చేసిండ్రు. నాగాలమ్మ గుడి కాడ పూజలు చేసిండ్రు. గట్టిగానే పద్ధతి పట్టిండ్రు. అటెనక తల్లిదండ్రుల సమాధుల కాడికి పోయి దీవెనార్తి తీసుకున్నాడు చంద్రాల సారు. పండ్లే పని అత్తమామల విగ్రహాలకు దండేసి దండం పెట్టుకున్నారు. ఇక యాడికి పో మనవన్లను ఎంట పెట్టుకునే తిరిగిండు సారు. అందరూ ఒక కాడు ఉంటే తాత మనవన్లు ఒక కాడు ఉంటారు. మనవన్లు అంటే మస్తు పాయిరమే ఉన్నట్టున్నది. ఎప్పుడు మీటింగులతోని గడియ రికాము లేకుండా ఉండే సీఎం సారు గిట్లా అన్ని పక్కకు పెట్టి ఇంటి వాళ్ళందరితోని కలిసి పండుగ చేసుకుంటాడు. అయితే సారు పండుగ సంబరాలలో ఉన్న పబ్లిక్ ను మాత్రం నారాజు చేస్తలేడు. ఎక్కడికి పోయినా ఎవళ్ళు ఆపది సాపది చెప్పుకున్నా ఇంటున్నాడు. అర్జీలు తీసుకుంటున్నాడు. ఏం తిప్పలున్నా ఎటువంటి పంచాదులున్నా కష్ప చేస్తాం, ఏం పికర్ చేయకుండా అన్నట్టు ధైర్యం చెప్తున్నాడు. నెరి సొంతూరు పబ్లిక్ కాబట్టి ఇంత ఎక్కువనే పాయిరం చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. బుధారం కూడా సారు సొంతూరులోనే ఉంటాడట. అటెనకనే ఇక మళ్ళా ఆఫీసర్లతోని మీటింగులు అన్ని పనులు సురువైతాయి అన్నట్టు.